హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఫిబ్రవరి 7వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అలాగే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అనేటటువంటి అంశాలు, వివరాల గురించి డీటెయిల్‌గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్‌లో ఉంచుకోండి. ఎప్పటికప్పుడు నేను వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి నా వీడియోస్ అనేవి అందడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఫిబ్రవరి 7వ తేదీకి అలాగే ఫిబ్రవరి 8, 9వ తేదీ నుంచి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది పూర్తిగా మారబోతుంది. అంటే మనకు వచ్చేటటువంటి రాబోయేటువంటి 3 రోజులు కూడా ఫిబ్రవరి 8వ తేదీ అలాగే ఈరోజు 7వ తేదీ నుంచి 8, 9 అంటే 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు వాతావరణం అలాగే చలి ప్రభావం అనేది పెరగబోతుంది. కొన్ని చోట్ల చలి అనేది ఉంటే కొన్ని చోట్ల మనకు ఎక్కువగా దట్టమైన పొగమంచు అనేది అలుముకోబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని మనకు అన్ని భాగాలపై అంటే పూర్తి అన్ని జిల్లాలపై కూడా మనకు దట్టమైన పొగమంచు ఉండడం అనేది జరగబోతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకు పొగమంచు ప్రభావం అనేది స్పష్టంగా కనబడుతుంటుంది. రాత్రి వేళల్లో మనకు ఉష్ణోగ్రతలను తగ్గుముఖం పట్టడం, పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రి సమయాల్లో మనకు ఉష్ణోగ్రతలను తగ్గుముఖం పడుతూ రావడం అనేటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి. ఎక్కువగా మనకు మంచు యొక్క ప్రభావం అలాగే పొగమంచు యొక్క అంటే ఫాగ్ దీని యొక్క పొగమంచు యొక్క తీవ్రత ఎలా ఉండబోతుంది అనే అంశాలు వివరాల గురించి క్లియర్ కట్గా వెదర్ రిలేటెడ్ అప్డేట్ అంటే డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనకు ఈ యొక్క వెదర్ రిలేటెడ్ మోడల్ ఎలా ఉంది, వాతావరణ పరిస్థితి ఎలా ఉందని చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లోని ఈ మోడల్లో గమనించి మనకు చూస్తే పొడిగాలుల యొక్క సర్క్యులేషన్ డైరెక్షన్ ఎలా ఉంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకు పైనుంచి ఉత్తర భారత ప్రాంతాల పైనుంచి మనకు నేరుగా ఇంపాక్ట్ చేస్తూ గాలులు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల నుంచి మనకు మధ్యాంధ్ర అలాగే తెలంగాణ ప్రాంతాలలోకి మనకు ప్రవేశిస్తున్నాయి. అంటే పూర్తిగా డ్రై విండ్స్ అనేవి మనకు ఉత్తర భారత ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, నేపాల్, బీహార్, పాట్నా అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మీదుగా నుంచి బంగ్లాదేశ్ల మీదుగా నుంచి వచ్చి మనకు ఉత్తర బంగాళాఖాతం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు కోస్తా భాగం నుంచి ఇంటీరియర్ ప్లేసెస్లోకి ప్రవేశిస్తున్నాయి. అంటే ఈ డ్రై విండ్స్ పూర్తిగా పొడిగా ఉండేటువంటి గాలులు. పగటిపూట ఈ గాలుల యొక్క ప్రభావంతో మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే రాత్రి సమయాల్లో మనకు సాయంకాల సమయంలో మనకు చలి ప్రభావం పెరగడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే మనకు ఈ గాలులన్నీ మనకు పశ్చిమ భాగాలపై నుంచి అంటే మనకు ఉత్తరము పశ్చిమ భారతదేశ ప్రాంతాలైనటువంటి దేశాల మీదుగా నుంచి మనకు ఈ గాలులు అంటే పాకిస్తాన్, యమన్, ఒమన్, లిబియా, టర్కీ అలాగే మనకు ఉజ్బెకిస్తాన్ ఈ దేశాల మీదుగా నుంచి ఈ గాలులు అనేవి అంటే మనకు ఇస్లామిక్ దేశాలమైనటువంటి గల్ఫ్ దేశాల పశ్చిమ దేశాల పై నుంచి మనకు ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ జరుగుతుంది. అంటే ఆ భాగాల మీద చూస్తున్న ఈ గాలులతోటి మనకు పగటిపూట మనకు దట్టమైన పొగమంచు కురవడం అనేది ఫిబ్రవరి 9, 10, 11, 12 తేదీలో చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోడల్లో చూసిన దాని ప్రకారంగా ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది ఈ విధంగా ఉంటూ మనకు వర్షాలు అనేవి లేకుండా పొగమంచు కురవడం అనేది ఉంటుంది. మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఏర్పడబోతుంది మనకు. అయితే ఇప్పుడు మనకు ఈ విధమైనటువంటి సర్క్యులేషన్ గాలులు అనేవి ఉంటే మనకు ఇంకో మోడల్లో ఇంకో మ్యాప్లో పగటి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటున్నాయి, రాత్రి సమయంలో ఎలా ఉంటున్నాయి, గాలుల యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. మనకు ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో చూస్తే గాలుల సర్క్యులేషన్ అనేది పగటిపూట ఎలా ఉంది, రాత్రి సమయంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో చూద్దాం. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నటువంటి ఈ మోడల్ ఇమేజ్లో మనకు కాస్త బంగాళాఖాతంలో గమనించి చూస్తే పింక్, రెడ్ కలర్ అలాగే కాస్త నీలం, గ్రీన్ కలర్లో కనిపిస్తున్న గాలులు అనేవి మనకు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలు అలాగే కాస్త మనకు ఈశాన్య భారత ప్రాంతాలు బంగ్లాదేశ్ అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అలాగే మనకు అగర్తల ఈ ప్రాంతాల మీదకి చూస్తే మీరు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీలం రంగులో కనిపిస్తున్న గాలులు అనేవి కోల్డ్ విండ్స్ అంటే పొడి గాలులు, చల్లని గాలులు అనేవి ఇవి మనకు కనిపిస్తున్నాయి. అదే కాస్త ఆంధ్రప్రదేశ్ అలాగే మనకు ఛత్తీస్గఢ్, ఒడిశా భాగాల్లో చూస్తే పగటి పూటలో మనకు వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి గాలులన్నీ మనకు ఉష్ణోగ్రతలు పెంచుతున్నటువంటి గాలులు. అంటే మనకు డ్రై వెదర్ అనగా ఉంటూ మనకు ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ తీవ్రత పెరిగి మనకు వాతావరణం ఇలా ఉంటున్నట్టుగా ఈ మోడల్లోని ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ చూస్తే మనకు కనిపిస్తుంది. పగటి పూట ఏమో మనకు డ్రై వెదర్గా పొడి వాతావరణం ఉంటూ బాగా ఎండ తీవ్రతగా ఉంటుంది. అదే రాత్రి సమయానికి వచ్చేసరికి ఎలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటుందనేది మనం ఇంకో మోడల్లోని ఇంకో ఇమేజ్లో చూద్దాం. ఈ ఇమేజ్లో మనకు గమనించి చూసుకుంటే సాయంకాలం అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి గ్రీన్ కలర్లో ఉండేటువంటి నీలం రంగులో ఉన్నటువంటి గాలుల యొక్క సర్క్యులేషన్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తూ అంటే ఇంటీరియర్ ప్లేసెస్ 2 తెలుగు రాష్ట్రాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపైకి కనిపిస్తున్నాయి. మొత్తం ఉత్తర భారతంలోని మనకు
అలాగే మధ్య భారతంలోని ప్రాంతాలు, అలాగే దక్షిణ భారతం ప్రాంతాల్లో గ్రీన్ కలర్‌గా ఉన్నటువంటి గాలుల సర్క్యులేషన్ అనేది పూర్తిగా మనకు ఇంటీరియర్ లోపల భాగాల్లోకి వస్తుంది. అంటే దట్టమైనటువంటి అటవీ, కొండ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలు, అట్లాగే మనకు సీ నుంచి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ భాగాల నుంచి మనకు సాయంకాలం రాత్రి సమయంలో వచ్చేసరికి చల్లటి గాలులు అనేవి, కోల్డ్ విండ్స్ అనేవి మనకు ఎంటర్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే రాబోయేటువంటి ఫిబ్రవరి 8, 9, 10, 11 ఇలా ఒక వారం రోజుల పాటు మనకు దట్టమైన పొగమంచు కురవడం, అలాగే మనకు ఫాగ్ అనేది అంటే దట్టంగా మనకు ముసురు అనేది పట్టేసి ఉండడం, ఇలాంటి పరిస్థితి అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడబోతుంది, స్పష్టంగా ఉండబోతుంది. ఆల్రెడీ మనకు పలు చోట్ల గత 2, 3 రోజుల నుంచి పొగమంచు కురవడం అనేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉండడం అనేది మనకు జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్ర భాగాల్లో కనిపిస్తుంది. అలాగే మనకు దక్షిణ రాయలసీమ భాగాల్లో కూడా ఈ పొగమంచు కురవడం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో కూడా మనకు ఇంటీరియర్ ప్లేసెస్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు భాగాల దగ్గర, అలాగే మహారాష్ట్ర సరిహద్దు భాగాల దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పొగమంచు అనేది కురవడం అనేది కనిపిస్తుంది. అంటే రాబోయేటువంటి ఫిబ్రవరి 9, 10, 11, 12 తేదీలు అంటే మనకు ఒక 4 రోజుల్లో ఈ యొక్క పొగమంచు తీవ్రత అనేది స్పష్టంగా పెరగబోతున్నట్టుగా మనకు ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా కనిపిస్తుంది. పగటిపూట మనకు ఈ గాలులు అనేవి వైట్ కలర్లో కనిపిస్తున్నప్పటికీ సాయంకాలం రాత్రి సమయానికి వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది ఉండబోతుంది. అంటే మనకు బాగా చలి అనేది పెరుగుతుంది, అలాగే మనకు పొగమంచు ప్రభావం పెరగబోతున్నట్టుగా ఈ మోడల్లో ఈ గాలుల సర్క్యులేషన్ స్పష్టంగా ఉంది. ఇక ఉష్ణోగ్రతలు అనేవి ఎలా ఉంటాయి పగటిపూట అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక్కడ ఈ మోడల్లో మనకు ఈ ఇమేజ్లో గమనించి చూస్తే పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఫిబ్రవరి 7వ తేదీ ఈ రోజుకి ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర, అలాగే మనకు రాయలసీమ భాగాల్లో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా పెరగబోతున్నాయి. అంటే సుమారు మనకు 34 డిగ్రీల నుంచి 35 డిగ్రీలకి 36 డిగ్రీలకి అంటే ఈ 3 నెంబర్స్కి మధ్యలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి 34, 35, 36 లోపల నమోదవబోతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది చూసుకుంటే మనకు నందిగామ, విజయవాడ, అమరావతి, తాడేపల్లిగూడెం, ఏలూరు, పిడుగురాళ్ళ, అలాగే మనకు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలోని కాస్త ఇంటీరియర్ ప్లేసెస్ లోపల సముద్ర తీరం నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపల ఉండే ప్రాంతాల దగ్గర, నెల్లూరు జిల్లాలోని కూడా మనకు కనిగిరి, పామూరు, వింజమూరు, దుత్తలూరు, నర్రవాడ, అలాగే ఆత్మకూరు ఈ భాగాల దగ్గర, అలాగే మనకు కడప జిల్లాలోని పొద్దుటూరు, పూడుమామిళ్ళ, జమ్మలమడుగు, అలాగే మనకు కాస్త లోపల చూసుకుంటే తాడిపత్రి, ధర్మవరము ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి 35 డిగ్రీ నుంచి 36 డిగ్రీలకు నమోదయ్యేటువంటి అవకాశాలు. అలాగే రాయలసీమ ఉత్తర భాగం అయినటువంటి కర్నూలు, నంద్యాల, శ్రీశైలము ఈ ప్రాంతాలు, ఆధోని ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి 34 నుంచి 35 డిగ్రీల్లో నమోదయ్యేటువంటి అవకాశం వస్తున్నాయి. ఒక్క దక్షిణాంధ్రలోని మనకు దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోని మనకు మదనపల్లె, నగరి, చిత్తూరు, కుప్పం, మడకశిర, సత్యసాయి జిల్లా ప్రాంతాలు, కర్ణాటక బెల్ట్కి చాలా దగ్గరగా ఉన్న భాగాల దగ్గర ఉష్ణోగ్రతలు కాస్త అటు ఇటుగా అంటే 32, 33 డిగ్రీలు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఆంధ్ర సరిహద్దు భాగం దగ్గర ఉన్నటువంటి మిర్యాలగూడ, నల్గొండ ఈ ప్రాంతాల్లో, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఇలాంటి భాగాల దగ్గర మనకు ఉష్ణోగ్రతలు అనేవి 35, 34 డిగ్రీలు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలు సమస్తం తెలంగాణలోని మనకు ఉత్తర భాగం, అలాగే దక్షిణ భాగం, కర్ణాటక సరిహద్దుకు పంచుకున్న భాగం, హైదరాబాదు, వికారాబాద్, కామారెడ్డి, సికింద్రాబాదు ఇలాంటి ప్రాంతాలు అంటే సూర్యాపేట ఈ భాగాల దగ్గర మనకు ఉష్ణోగ్రతలు నార్మల్గా ఉంటున్నట్టుగా ఈ మోడల్లో ఇమేజ్లో కనిపిస్తుంది. పూర్తి ఉత్తర ఆంధ్ర ప్రాంతమైనటువంటి విశాఖ, విజయనగరం, పార్వతీపురం, మన్యం, లంబసింగి, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు అంటే మనకు ఎక్కువగా ఈ యొక్క విశాఖపట్నంలోని మనకు అరకు వ్యాలీ, లంబసింగి దగ్గర చాలా వరకు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నట్టుగా ఈ మోడల్ ఇమేజ్లో కనిపిస్తూ ఉంది మనకు. ఇక ఫిబ్రవరి 8వ తేదీ చూసుకున్నా కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఆల్మోస్ట్ మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం సేమ్ అదే ప్రాంతాల్లో అదే విధంగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి 35, 36 డిగ్రీలు అంటే రాబోయే రోజులంతా మనకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఎండల తీవ్రత పెరగడం జరుగుతున్నట్టుగా ఈ మోడల్లో ఫిబ్రవరి 8వ తేదీ ఉష్ణోగ్రతలు కూడా అదే విధంగా ఉంటున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తూ వస్తూ ఉంది. మనకు ముఖ్యంగా మనకు రాబోయేటువంటి 2-3 రోజుల నుంచి పొగమంచు తీవ్రత అనేది పెరగబోతుంది. ఇక రాత్రిపూట మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటున్నాయి, చలి ప్రభావం ఎలా పెరగబోతుంది అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఎలా నమోదవబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో చూస్తే మనకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి చూసుకున్నట్లయితే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లోని మనకు కొన్ని భాగాల్లో చలి అనేది గత వారం రోజుల నుంచి అలాగే కొనసాగుతూ వస్తుంది. చలి యొక్క తీవ్రత పెరుగుతూ వస్తుంది. అవి ఏ ఏ ప్రాంతాలు అనేది చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని మనకు కాస్త దక్షిణ ఆంధ్రలోని రాయలసీమ భాగం అంటే తమిళనాడు, కర్ణాటక దగ్గర ఉన్న ప్రాంతం దగ్గర చూస్తే మదనపల్లె, నగరి, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్,
మడకశిర ఈ భాగాల దగ్గర సత్యసాయి జిల్లా ప్రాంతాల దగ్గర చూస్తే మనకు పులిచెర్ల ఇలాంటి ప్రాంతాల దగ్గర చూస్తే చలి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఇక్కడ మనకు బాగా చలి అనేది పెరుగుతూ వస్తుంది. అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి మనకు రాత్రి నుంచి తెల్లవారు సమయంలో ఇక్కడ 14 డిగ్రీల సెల్సియస్లో నమోదవుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అంటే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఈ మార్క్ మొత్తం మనకు చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం భాగం. అంటే మనకు తిరుపతి, మదనపల్లె, చిత్తూరు రూరల్, చిత్తూరు, అలాగే మడకశిర, కుప్పం ఈ భాగాలు, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఇలాంటి ప్రాంతాల్లో మనకు చలి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా సమస్తం ప్రాంతమైనటువంటి ఆంధ్రలోని ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్యాంధ్ర, నెల్లూరు, నంద్యాల, అలాగే కర్నూలు ఈ భాగాల దాకా చూసుకుంటే మనకు అమరావతి, తాడేపల్లిగూడెం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుంటూరు, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాలంతా చూసుకుంటే కాస్త తక్కువగానే చలి ప్రభావం ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఇలా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ మనకు ఫిబ్రవరి 8వ తేదీ చూసుకున్నా కూడా ఉష్ణోగ్రతలు అనేవి అదే భాగాల్లో అదే ప్రాంతాల్లో మనకు ఈ టెంపరేచర్స్ అనేవి ఇదే విధంగా ఉండడం అనేది మనకు మదనపల్లె దక్షిణ భాగం రాయలసీమలోని పూర్తి మనకు కర్ణాటక, తమిళనాడుకి దగ్గరగా ఉన్న భాగాల దగ్గర బాగా అటవీ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, ఇంటీరియర్ ప్లేసెస్ అయినటువంటి ప్రాంతం దగ్గర అంటే మనకు డక్కన్ పీఠభూమి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ భాగాల దగ్గర మనకు బాగా చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా, మిగతా భాగాల్లో కాస్త తక్కువగా మనకు విశాఖపట్నంలోని మనకు అరకు వ్యాలీ, లంబసింగి ఈ భాగాల దగ్గర చలి అనేది ఉంటుంది. దీని యొక్క వాతావరణ మనకు కనిపిస్తుంది. అంటే మనకు మన్యం ప్రాంతమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ చలి అనేది కొనసాగుతుంది ఉత్తర భారతంలోని ఈ భాగాల దగ్గర. ఇక సూర్యరశ్మి ప్రభావం ఎలా ఉందని చూసుకుంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు చూసుకుంటే ఉత్తరాంధ్రలోని ప్రాంతమైనటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ భాగాల దగ్గర నుంచి మనకు అమరావతి, విజయవాడ, కృష్ణా, ఏలూరు, అలాగే పిఠాపురం, కాకినాడ ఈ ప్రాంతాల దాకా మనకు కాస్త ఎండలు అనేవి ఈరోజు తక్కువగానే నమోదవుతాయి. అంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. మిగతా ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లా దగ్గర నుంచి సమస్తం రాయలసీమలోని తెలుగు, ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగమైనటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల దాకా మనకు బాగా ఎండ తీవ్రత ఉంటున్నట్టుగా ఈరోజు కనిపిస్తుంది. తెలంగాణలోని మనకు హైదరాబాద్, వికారాబాద్ మధ్య ప్రాంతం అంటే హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలంతటా మనకు కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత తక్కువగా ఉంటున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతమైనటువంటి కొన్ని భాగాల దగ్గర మనకు ఎండలు పెరుగుతున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటున్నట్టుగా ఓవరాల్గా మనకు కనిపిస్తుంది. అంటే సూర్యరశ్మి యొక్క ఇంపాక్ట్ అనేది ఈ విధంగా ఉంటున్నట్టుగా ఈ మోడల్స్లో ఈ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇక మనకు ఎండలు అనేవి ఈ విధంగా ఉంటే మనకు రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మనం చూసుకుంటే ఈ నెల చివరి నుంచి మనకు వర్షాలు అనేవి మొదలవబోతున్నాయి. అలాగే మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ స్టార్టింగ్లో ఉండబోతున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి వర్షాలు ఉంటాయి అనేటువంటి అంశాల వివరాల గురించి రానున్న రోజుల్లో వెదర్ డేట్ అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రోజుకి మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంది. రాబోయే రోజులు కూడా మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండబోతుంది అనేది చూసుకుంటే మనకు దట్టమైన పొగమంచు కురవడం అనేది మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది. సో ఇలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అనేటటువంటివి అవకాశాలు అలాగే అందాలనుకున్నప్పుడు చూడాలనుకుంటే మన నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్లు మన వీడియో అనేది అందడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.